హలో. ఏంటే బయటికెళ్ళి 15 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే నా కాల్ కట్ చేస్తున్నావా? అబ్బా అమ్మ, ర్యాపిడో అతనికి ఫోన్ పే చేస్తున్నా, అందుకే కాల్ కట్ చేశాను. అలాగా, సర్లేగాని ఎక్కడున్నావు? గోవాలో ఉన్నమ్మా. ఇక్కడ విజువల్స్ చాలా బాగున్నాయి. వీడియో కాల్ చేయి, నీకు చూపిస్తా. ఎటకారమా? లేకపోతే ఏంటమ్మా, చెప్పాను కదా ఫ్రెండ్ దగ్గరకు వస్తున్నానని. మళ్ళీ ఎక్కడికైనా అడుగుతావేంటి? సరే, తొందరగా రా. నేను త్వరగా రావాలంటే నువ్వు త్వరగా ఫోన్ పెట్టేయాలి. సర్లే, ఓకే మరి, బాయ్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. హాయ్ సంగీత. హాయ్, ఏంటి ఇంత లేట్ అయింది రావటానికి? ఏం చెప్పనే, నేను బయటికి వెళ్తున్నానంటే చాలు మా అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ వచ్చేసరికి ఈ టైం అయింది. సరే దా కూర్చో, కాఫీ తీసుకొస్తా. అవన్నీ తర్వాత గాని, అవును ఎప్పుడు లేదేంటి, కలవడానికి ఇంటికి రమ్మన్నావు? అంటే అది ఏ సిగ్గుపడుతున్నావు? కొంపదీసి ఏ ఆటో పడతానో చాట్ మసాలా పడతానో లవ్ లో పడ్డావా ఏంటి? అబ్బా అది కాదు, చెప్పేది పూర్తిగా విను. చెప్పు. మొన్న అమ్మా నాన్న ఒక మ్యాచ్ చూసారంట. హా, నేను కూడా చూసా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడే. అబ్బా అది కాదే. మరి మొన్న అమ్మా నాన్న నాకు ఒక సంబంధం చూసారంట. అయితే అబ్బాయికి నన్ను చూడగానే బాగా నచ్చేసానంట. కొంపదీసి అబ్బాయికి సైటా ఏంటి? నువ్వు నోరు ముయ్యవే. ఇంతకు అబ్బాయి ఎలా ఉన్నాడు? ఇదిగో నువ్వే చూడు. హీరోలా ఉన్నాడు కదే. మరి పెళ్ళెప్పుడు? అబ్బా మొదలెట్టింది. హలో అమ్మా. ఏంటే అయిపోయిందా? బయలుదేరావా? ఇంకెంతసేపు? అమ్మ, నేనేమన్నా ఓటేయడానికి వచ్చానమ్మా, అలా వెళ్ళిలా రావడానికి. ఫ్రెండ్ని కలవడానికి వచ్చినమ్మా. 10 మినిట్సే అయింది. సరే, ఎప్పుడొస్తావు? వస్తాలే. సరే, పెళ్ళెప్పుడు? అంటే నా కన్ఫర్మేషన్ కోసం ఇంట్లో వెయిటింగ్. ఇదేంటి కొత్తగా? ఈ మధ్య అమ్మాయిని కూడా అడుగుతున్నారా అబ్బాయి నచ్చాడా లేదా అని? వెల్ డెవలప్డ్ పేరెంట్స్. సరే, ఇంతకు నీకు నచ్చాడా? నచ్చాడా అంటే నచ్చాడా అని అడిగితే పాడతా తీయగాలో సింగర్ లాగా రాగాలు తీస్తావేంటే? అది కాదబ్బా, నాకు నచ్చాడు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. కానీ అబ్బాయి ఉండేది US లో. 1 మంత్ కోసం ఇక్కడికి వచ్చాడు హాలిడేస్ కి. నాకు కూడా ఒకవేళ నచ్చితే 1 మంత్ లో పెళ్లి తీసుకుని వెళ్ళిపోతాడంట. ఇంకేంటే మరి, కోతి కొబ్బచ్చిప్ప దొరికినట్టు నీకు ఇంత మంచి సంబంధం దొరికితే ఆలోచిస్తున్నావు? ఎస్ చెప్పాయి. అంటే అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, పుట్టి పెరిగిన ఊరిని అన్నిటినీ వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. నీ బాధ నాకు అర్థమైందే, కానీ మనకు తప్పదు. చిన్నప్పటి నుంచి పెళ్లి కోసం ఎన్నో కలలు కంటాం. అవి నెరవేరే టైంకి అమ్మ నాన్నలకు దూరం అవ్వాల్సి వస్తుంది. ఒకవైపు పెళ్ళవుతుందన్న ఆనందం, మరోవైపు అమ్మ నాన్నలకు దూరం అవుతున్నామని కళ్ళల్లో కన్నీళ్లు ప్రతి అమ్మాయికి తప్పవే. హలో అమ్మా. ఏంటే ముచ్చట్లయిపోయాయా? అయిపోతే తొందరగా ఇంటికి రా. అమ్మ, నీకు అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే నాన్నకి లేకపోతే మీ పుట్టింటి వాళ్ళకి కాల్ చేసుకో అమ్మా. నాకు చెయ్యకమ్మా. సెంట్రల్ జైల్లో కూడా రోజుకు 2 సార్లు చెక్ చేస్తారమ్మా ఖైదీలు ఉన్నారా లేరా అని. నువ్వు ప్రతి 10 నిమిషాలకి ఇలా కాల్ చేయకమ్మా. అయిపోగానే నేనే వచ్చేస్తా. సర్లే, తొందరగా రా. అవును ప్రియా, నిన్నెప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఇప్పటి వరకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. లవ్వా? 2 మినిట్స్ ఫోన్ పట్టుకుంటే చాలు. 3rd మినిట్ మా అమ్మ వచ్చి పక్కన కూర్చుంటది. 5 మినిట్స్ కాల్ మాట్లాడితే 6th మినిట్ లో స్పీకర్ ఆన్ చేయమంటదే. ఇంకెక్కడ లవ్వే? అయినా అప్పుడప్పుడు అనిపిస్తదే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండని. లవ్ అనేది ఒక మ్యాజికల్ ఫీలింగ్ కదా. ఏం చేస్తాం, మనకు రాసిపెట్టలేదు. మరి నీ సంగతి ఏంటే? చూడు సంగీత, అమ్మాయిలన్నాక ఎప్పుడైనా గడప దాటాల్సిందే. మంచి సంబంధం అంటున్నావు, మిస్ చేసుకోకు. సరే, మనం వెళ్ళొస్తాను. అమ్మ ఊరికే కాల్. ఏంటమ్మా అప్పించిన దానిలాగా ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఇన్కేస్ పాస్ట్ లో ఏమైనా తీసుకొని ఉంటే యూ డోంట్ వరీ, ఇంటికి రాగానే ఇంట్రెస్ట్ తో సహా ఇచ్చేస్తామ్మా. ప్రతిసారి ఇన్నిసార్లు కాల్ చేయకమ్మా. అసలే నా డెలికేటెడ్ మైండ్. ఏదో 9 మంత్స్ నీతో పాటు నీ కడుపులో ఉన్నా అని చెప్పి నా లైఫ్ అంతా నువ్వే ఉంటా అంటే ఎట్లా అమ్మా? కొంచెం స్పేస్ ఇవ్వు. సరే, నువ్వు ముందు ఇంటికి రా. ఇంట్లో చాలా స్పేస్ ఉంది, తీసుకుందు గాని. సరే, వస్తున్నా. అయినా ఈ పేరెంట్స్ ఏంటే అబ్బాయిలకి మాత్రం ఆస్తులు ఇస్తారు, అమ్మాయిలకు కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వరు. సరే బాయ్, మరి నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. అవును, నిన్న ఒకటి తీసుకురమ్మా. నన్ను తీసుకొచ్చావా నువ్వు? తీసుకొచ్చా. ఇదిగో. ఎవరికే ఇది? అమ్మకి.
అమ్మతో గొడవ పడుతూ ఉంటావు, మళ్ళీ అమ్మకే అని తీసుకెళ్తున్నావు. అవునే, కొట్టుకున్నా తిట్టుకున్నా అన్నీ అమ్మేగా అమ్మాయిలకి.